వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఈరోజు అయితే నేనైతే నా ఫ్రెండ్తో ఇక్కడైతే ఉన్నాను. అయితే మేమైతే ఇప్పుడైతే నార్మల్గా వాకింగ్ చేస్తున్నాం కిందకు వచ్చి. చూడండి బోర్ కొడుతుంది, అందుకే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దామా అనుకుంటే మా మామ ఏమో ఉన్నాడు, కానీ సమ్ రీజన్స్ అది ఫోన్లో చెప్పలేను. అయితే మా అమ్మ దగ్గరికి అయితే మేము 1 o'clock అట్లా 2 o'clockకి పోతాము. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారు మా మామ వాళ్ళు. ఇట్లా వచ్చేయడమేమో అది. అవును, ముచ్చట పెట్టేసి అది చేసేసి ఆడుకొని వచ్చాయండి. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి వాకింగ్ చేస్తున్నాం. మీతో కలుస్తాం కొంచెం సేపులో. నేనైతే ఏదో చెప్దాం అనుకున్నా, మీకు మర్చిపోయినా. అయితే నాకైతే ఇది ఎందుకు వేసుకుంది ఇవే ఇంత వేడిగా అనుకుంటున్నారా? నాకైతే జలుబు, జ్వరం, ఇంకా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకనే వేసుకున్న. ఇయర్ ఇన్ఫెక్షన్ అని కాదు, ఇయర్, నోస్, త్రోట్ 3 ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అందుకనైతే వేసుకున్నాను. మళ్ళీ చల్లగాలిపోతే చెవు నొప్పి అవుతుంది అని చెప్పి వేసుకున్నాను. మేమైతే ఇంకా వాకింగ్ చేసేస్తున్నాము. నేనైతే మా మామ వాళ్ళ ఇల్లు మీకు చూపించేస్తాను. ఒక నిమిషం, కనిపిస్తుందో లేదో చూపిస్తా. అయ్యో కనిపించదు, ఒక్క నిమిషం చూపిస్తా. అదైతే మా మామ వాళ్ళ ఇల్లు, మీకు కనిపించట్లేదేమో. అదైతే మా బిల్డింగ్లో ఉన్న అన్ని ట్రీస్ చూపిస్తాను, వచ్చేసేయండి. సో మీకైతే అన్నిట్లో ఇదైతే అంతా మా ప్లే గ్రౌండ్ చూపిస్తాను. నిన్న వర్షం పడ్డది, కొంచెం వాటర్ ఉంది, దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి. చూడండి, ఇదైతే వాటర్ దరిద్రంగా కనిపిస్తుంది. ఇదైతే ఇట్లా తిరిగేది, ఇది స్లైడ్స్ అంత దగ్గర ఉన్నదే. ఇదైతే సీసా, అక్కడొకరు ఇక్కడొకరు కూర్చొని ఆడేది 2 ఉన్నాయి. ఆడేమో ఉయ్యాల, డక్ అవన్నీ ఉన్నాయి, అది కూర్చునేది అవన్నీ ఉన్నాయి. సో మీకైతే ట్రీస్ చూపిస్తా. సో ఇదైతే చూడండి, ఒక ట్రీ మా బిల్డింగ్ కాడే ఉంటుంది, అది కూడా ఒక ట్రీయే. అయితే మీకైతే మా బిల్డింగ్ లోపల ఉన్న ట్రీస్ అయితే చూపిస్తాను. చూడండి, ఇదైతే ట్రీ, ఇది పేరు తెలియదు ఏ ట్రీయో. ఇంకోటి అయితే ఈ ట్రీస్ చూపిస్తాను, ఈ ట్రీస్. ఇంకొక ట్రీ కూడా సేమే, అంటే ఇది హనీ ఏదో అంటారు, హనీ ట్రీయో ఏదో అంటారు. చూడండి, ఇదైతే క్యూట్ ఉన్నాయి కదా, ఇట్లా హనీ ఉంటుంది. చూడండి, తర్వాత ఇది ఏందో కట్టేసి ఉంది, టమాటోస్. ఇవి టమాటోస్, ఇవ్వండి టమాటోస్, క్యూట్ టమాటోస్. ఇదో ఇక్కడ చూడండి గైస్, క్యూట్ మ్యాస్. ఇక్కడ మా ఫ్రెండ్, ఈ టమాటా చెట్టు, ఇది ప్రొమోగ్రానేట్ చెట్టు గాయస్. చాలా పెద్దగా ఉండే కానీ కట్ చేసేసినారు. మేము రోజు ఒకటెత్తుకునే వాళ్ళం. ఈడైతే మాకైతే ఎగ్స్ పలిపోయినాయి. మొన్ననే మేము చూసిండే, పిచ్చుకాయి సూపర్ ఉండే. చూడండి, ఎగ్ అయితే పలిపోయింది. 2 ఎగ్గులు ఉండే గాయస్ ఆడైతే. చూడండి, ఎందుకు కట్ చేసినారంటే ఈ చెట్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని, కట్ చేసేసినారు. దాని తర్వాత ఇంకో ట్రీ అయితే, దాన్ని ఏదో అంటారు కదా, సీతాఫలం చెట్టు. మీకు సీతాఫలం ఏ సీజన్లో వస్తుందో తెలుసు అంటే మీరు కామెంట్లో చెప్పండి గైస్. చూడండి, ఇంటి పెద్ద ఉంది, ఇది కూడా చెట్లని, కానీ హాఫ్ ఉంచారు. చాలా పెద్దగా ఉండే గైస్. మాకు దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, అందుకనే చూడండి ఒక చిన్న అది కూడా ఉంది. ఇవ్వండి, సీతాఫలమా పోయింది. అయితే నెక్స్ట్ ఏం ట్రీ అంటే
నెక్స్ట్ ఏదో పింక్ కలర్ ఫ్లవర్స్ ది ట్రీ చూడండి. తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఇదో ఇవి టమాటో చెట్టు, ఇదంతా టమాటోస్ పెంచుతాయి ఇవంతా. ఇది కూడా సేమే, ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చూడండి. ఓకే, సో నెక్స్ట్ అయితే ఏం ట్రీ ఇట్లా, ఇదేమో ఏదో ట్రీ అంటారు కదా దీన్ని, తెలియదు ఇంకేం ట్రీ చూడండి. ఏం ట్రీయో మాకు తెలియదు, కామెంట్లో అయితే. నెక్స్ట్ చెట్టు అయితే ఇదిగోండి, ఇదేదో పేరు ఉంటుంది గైస్, మర్చిపోయినా ఏదో పేరు. చాలా బాగుంటాయి ఇక్కడ లీవ్స్ అయితే, హార్ట్ షేప్గా సూపర్ ఉంటుంది ఇక్కడ ట్రీస్. సో నెక్స్ట్ అయితే దీని పేరు నాకు తెలుసు, స్మెల్ అయితే అదిరిపోతుంది దీన్ని. కరెక్ట్, నెత్తి మీద వేసుకుంటారు కదా, ఇట్లా వేసుకుంటారు కదండి, బయట నుంచి కొంటారు కదా, మల్లెపూలు కాదు, బయట నుంచి ఇట్లా వేసుకుంటారు వైట్ కలర్వి. నిన్న ఒక ఆంటీ వేసుకుందని చెప్పిన, మంచి వాసన వస్తుంది అది, ఏమో ఏదో అంటారు గైస్. ఇదైతే ఆల్వేస్ జామ చెట్టు, మా ఫేవరెట్ అయిన. చిన్నది వస్తే పీకి తినేస్తాం తెలుసా గైస్. చూడ ఎక్కుతుంది ఈమె, ఇట్లా ఎక్కి ఎత్తుక్కొని మరీ తీసుకుంటాం. మేమైతే యాక్చువల్లీ ఈడ వరకు ఎక్కుతాం, ఈ కొమ్మ వరకు ఎక్కి తీసేస్తాం. సో నెక్స్ట్ చెట్టు అయితే ప్రొమగనేట్. ఇదైతే ఇట్లానే ఉంది, ఇంకా మొన్ననే పెట్టినారు కదా, ఇంత పెరిగింది. ఇంకా ఏమున్నాయి, ఇది కూడా పువ్వులవే చూడండి. దాని తర్వాత ఇది అదే మ్యాంగో లీవ్స్ వస్తాయి చూడండి, అదిరిపోతుంది దీన్ని స్మెల్ అయితే. చూడబడి సూపర్ ఉంది స్మెల్. ఇదిగో ఈమె కూడా మెల్లగా స్మెల్ చూస్తుంది గైస్, మీకు తెలియకుండా. అయితే ఇదైతే పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇగోండి ఇక్కడ వచ్చినాయి. దాని తర్వాత ఇందులో నుంచి అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మీకోసం. దిస్ ఈస్ ఫర్ యూ గైస్. ఇదైతే ఆ చెట్టు. ఇంకా మిగతా ఏం చెట్లు ఉన్నాయి. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చూస్తారా గైస్, ఇవన్నీ మొత్తం కూల్గా ఉన్నాయి. ఇదైతే ఇది కూడా సేమ్ పింక్ కలర్ పువ్వులు చూపించాను చూడండి, డార్క్ పింక్, అదే గైస్ ఇది కూడా. ఇంకోటి ఏమో ఇంకా ఇది కూడా జామ చెట్టు, కానీ మేము ఇందులో నుంచి ఇంకా ఏం కాయ తీయలేదు, తీయాలి, ఇంకా పండలేదండి, తీయలేదు. చూడండి మా బిల్డింగ్ అయితే చాలా పెద్దది గైస్, చూడండి ఇంకా ఆడ వరకు ఉంటుంది ఆ బిల్డింగ్ అయితే, అదంతా లాస్ట్ వరకు అదే బిల్డింగ్. సో నెక్స్ట్ అయితే సేమ్ వైట్ కలర్దే చూడండి, చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా, నీళ్ళు పడ్డాయి అందుకనే. ఇది కూడా హనీ బీ ఫ్లవర్స్ చెప్పినాను కదా, హనీ బీ ఫ్లవర్స్ ఇది కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా గైస్. సిమలు ఉన్నాయి. అయితే ఇది చూడండి, ఇది కూడా ఒకటి ఇట్లా నీళ్ళు పడ్డాయి గైస్, చూడండి. ఇది వినాయకుడికి ఇష్టమైన చెట్టు అంటారు కదా, ఇక్కడ కింద రాలిపోతే తీసుకుంటారు, ఇక్కడ కింద రాలిపోతాయి. ఇదిగోండి ఈ ఫ్లవర్ ఏమంటారో చెప్పరా కొంచెం కామెంట్లో, దీన్ని మీరే చెప్పండి. దాని తర్వాత ఇదేదో ట్రీ ఉంది, తెల్ల పూలు ఉంటాయి ఇందులో. సో నెక్స్ట్ అయితే ఇదే తెల్ల పూలు.
ఇంకా రాలేదు, ఫ్లవర్ రాలేదు. ఇంకా నిమ్మకాయ చెట్టు, ఇది చిన్న నిమ్మకాయ చెట్టు, దాని పక్కనే పెద్ద నిమ్మకాయ చెట్టు ఉంది. గాయస్ చూడండి ఎంత నిమ్మకాయ, కావాలంటే చూపిస్తాం. ఇదిగోండి చూడండి, కావాల్సి వస్తే చూపిస్తాం. లెమన్ 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 ఇంకా పండలేదు చూడండి, చాలా పెద్దగా ఉంది. చూడండి ముళ్ళులు అయితే చాలా షార్ప్గా ఉంటాయి గాయస్. చూడండి చూడండి ఎంత గట్టి షార్ప్గా ఉంటాయి. ఇదైతే పింక్ కలర్ ఫ్లవర్. దాని తర్వాత ఇదంతా ఇందాక వైట్ కలర్ది చెప్పిన చూడ, అదే. ఇది మీకే, ఇంత ముందరికి పెడతావు. ఇది మీకే. నెక్స్ట్ అయితే ఇది బనానా చెట్టు, దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయి కింద. రోజు ఇప్పుడైతే మీకు నార్మల్ చిన్న చిన్న పాట్ ఫ్లవర్స్ చూపిస్తుంది కూడా. ఇదేంటి, ఇదేం చెట్టు? ఇది పపాయ చెట్టు. ఇది పపాయ చెట్టు. ఇది పపాయ చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు. నెక్స్ట్ అయితే దారి పుల్ల వస్తుంది చూడండి, మల్లె పువ్వులు. ఇది ఇదైతే చాలా సూపర్ ఉంది గైస్. ఇది ఏందో కానీ పర్పుల్ పర్పుల్, ఇదేం ఫిల్టర్ కాదు నిజంగా, ఇది మళ్ళీ ఫిల్టర్ పెట్టుంటారు అందుకని పర్పుల్ వచ్చింది. అవేం చెప్పకండి ప్లీజ్. చూడండి మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకేం చెట్టు ఉందంటే ఇంకోటి కూడా సేమ్ చూడండి, సేమ్ చూడండి. ఇది కూడా మల్లె చెట్టే, సేమ్ మల్లెపూ చెట్టు. స్టెప్ దిగితే బాగుంటుంది. చూడండి ఇక్కడైతే స్టెప్స్ ఉంది, ఎందుకంటే ఆడ అవి ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే వావ్ గైస్, లిటరల్లీ సూపర్ సూపర్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా పూలే ఉన్నాయి. ఇదైతే బయట చూడండి, బయట ఇదైతే చాలా సూపర్ ఉన్నాయి గైస్. ఇంకా ఇదేంటిదంటే, ఇవ్వండి ఇదేంటిదంటే మేము బతుకమ్మ ఆడతాం కదా, అదంతా క్లీన్ చేసి వాటర్ వేసి బతుకమ్మని వేస్తారు అందులో. అయితే నాకు ఎందుకో మా ఫ్రెండ్గా అనిపించింది గాయస్. సార్ నా ఫ్రెండ్గా నా ఎనిమిది అనిపించింది. చూపియాలా, కాకుండా ఆడైతే ఉంది, కనిపించట్లేదేమో చెట్ల మధ్య నుంచి, నాకైతే కనిపిస్తుంది. ఆమె పేరు ఏంటి అంటే జేతో స్టార్ట్ అవుతుంది. మీరే గెస్ చేయండి, కామెంట్స్ సెక్షన్లో పెట్టండి. ఎస్, ఈరోజు అయితే మేము కొన్ని చూడండి బ్లూ కలర్ షర్ట్ వేసుకుంది చూడండి, అదేమో వాళ్ళ అమ్మమ్మ. అయ్యో మధ్యలో కార్ వచ్చింది. సరే ఏం కాదులే గైస్, మీకైతే కనిపిస్తుందేమో. గైస్ చూడండి, ఇది ఒక పువ్వు. అదే మీకు ఇక్కడ చూపించే కదా, అక్కడదే తెంపి చూపిస్తుంది. ఇవ్వండి జర శ్రేష్ట చూడండి, ఇదంతా పూలే గైస్, మొత్తం పూలు. ఇదైతే రోజ్ చెట్టు. ఇదైతే రోజ్ చెట్టు, ఇంకా రోజు రావట్లేదు. మొన్న ఇది కూడా సేమ్ వైట్ పూలు, తెల్ల పూలు. సేమ్ వైట్ పువ్వులు. ఇంక ఇదేదో ఉంది. ఈరోజు అయితే మీకు మా అన్న చూపిస్తాం. ఇదైతే మా ట్రీ చూపిస్తాం. ఏంటి మా డ్రీమ్ అయితే తెలుసా గైస్, సైకిల్. ఎప్పుడు సైకిల్ వస్తుందా అని మేము వెయిటింగ్ తెలుసా. మా ఫ్రెండ్స్ అయితే రోజు స్కూల్లో సైకిల్ పోతారు, అది కూడా పోతారు. ఇప్పుడైతే దాచేస్తా
బయటకు వెళ్ళబోతున్నాం మనం. బయటికి ఏమి వెళ్ళంలే, ఇంకా చూడండి. చూసేయండి. అక్కడ కూర్చోడానికి అయితే సోఫా ఉంది, దాని పక్కనే ఆఫీస్ రూమ్ కూడా ఉంది గాయ్స్. అవ్వండి కూడా ఉన్నాయి, కూర్చుంటాం మేము ఈడైతే సోఫాస్లో. మా మామ ఉన్నాడు, మేము ఉన్నామని మామకు తెలియదు గాయ్స్. చూడండి గాయస్, వద్దుండు వీడియో చేస్తున్నామని తెలియదు. చూడండి. మా అన్న అయితే చూపిద్దాం అనుకుంటే, మా అన్న యూట్యూబ్లో ఏమైనా పెడుతున్నామో అంటే కావాలి దాచి పెట్టేసుకుంటాడు కదా, అందుకనే ఆయన మొహం చూపి. మా అన్న అందరికన్నా స్మార్ట్. ఏమనుకుంటున్నారు? స్మార్ట్, అందరికన్నా స్మార్ట్. ఏమనుకుంటున్నారు? మా మామ అయితే ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మేమన్నాం, మామ మస్తు అందంగా ఉన్నావు మామ నువ్వు అన్నాము. అయితే మామ ఏమంటుండంటే, పుట్టినప్పటి నుంచి నేను అందమే అంటే, అబ్బా చా అని చేస్తా అంటుంది కదా, కానీ చేస్తే ఎడుకో వెళ్ళొస్తుంది అట్లా అంటుండు మామ అయితే. మామ మా గ్రేట్ మామ. ఏమనుకుంటున్నారు? మస్తు తెలివి ఉంటుంది మా మామకి. కానీ మా మామ అయితే సాయంత్రం వస్తాడో లేదో మనకైతే తెలియదు. అయితే మా అన్న అయితే ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తుండో తెలియదు. సినిమాలు తప్ప ఇంకేం ఉండవు. సినిమాలు తప్ప ఇంకేం ఉండదు. So bye, that's it for today. Like and subscribe, don't forget. Bye guys, subscribe చేయండి, లైక్ చేయండి, మర్చిపో.